అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్లో కొంత జీతాలు మోడరేట్గా అనిపించినా లాంగ్ టర్మ్లో ఆ బెనిఫిట్స్ కానీ ఆ సెక్యూరిటీ కానీ అన్మ్యాచ్డ్. ప్రైవేట్ రంగంలో ఇవాళ కూడా మనకి కుప్పలు తెప్పలుగా ఉద్యోగాలు అవకాశాలు పెద్ద పెద్ద జీతాలు వచ్చి పడినా కూడా ఇవాళకి కూడా పిల్లకో పిల్లవాడికో గవర్నమెంట్ జాబ్ ఉందంటే తల్లిదండ్రులకి చాలా రిలీఫ్. సో ఇవాళ మనం ఈ గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా క్రాక్ చేయాలి, వాటిలో ఇప్పుడు పెరిగిపోయిన పోటీలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ మైండ్ సెట్ని ఎలా డెవలప్ చేసుకోవాలని మాట్లాడదాం. మనతో పాటు ప్రస్తుతం శ్రీధర్ సిసి వ్యవస్థాపకులు సుధీర్ చక్రవర్తి గారు ఉన్నారు. ఆల్రెడీ సుపరిచితులు, సుమన్ టీవీలో చాలా గైడెన్స్ ఇస్తూ వచ్చారు. సుధీర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. స్వామి మాల్లో ఉన్నారు. మీకు స్వామి చరణం. స్వామి శరణం. యా. సో ఇదొక యజ్ఞం, విద్యార్థుల్ని నిత్యం తయారు చేయడం ఒక యజ్ఞం. కరెక్ట్. సో టెల్లర్స్ అండి, అసలు ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమేమి ఉంటాయి మనకి? మేడం, గవర్నమెంట్ సెక్టర్లో జనరల్ టెండెన్సీ మన తెలుగు వాళ్ళలో స్పెషల్లీ ఏంటి అని అంటే, గవర్నమెంట్ ఉద్యోగము అని అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ కానిస్టేబుల్ లేకపోతే పంచాయతీ సెక్రటరీ. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి నోటిఫికేషన్సే గవర్నమెంట్ జాబ్లు అని అనుకుంటారు. ఇది మాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారము స్టాటిస్టిక్స్ తీసుకుంటే 15% మాత్రమే, 15. మిగిలిన 85% సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం పబ్లిక్ సెక్టర్ జాబ్స్ కూడా ఉన్నాయి. రైట్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, తర్వాత సిబిఐ, సిబిఎన్, స్టాటిస్టికల్ ఆఫీసర్, ఇట్లా ఇవన్నీ కూడా కలిపి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు నిర్వహిస్తారు. దీనిలోనే మన ఫారిన్ మినిస్ట్రీస్ కానివ్వండి, అన్నీ మన సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే మినిస్ట్రీస్ ఉన్నాయో రైట్, వాళ్ళు అన్నీ కూడా బీసీడీ గ్రూప్ పోస్టులన్నీ కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు రిక్రూట్ చేస్తారు. దీంతో పాటు రైల్వే రిక్రూట్మెంట్ ఉంది. అవును. అట్ ద సేమ్ టైం పబ్లిక్ సెక్టర్ జాబ్స్ ఉన్నాయి, లైక్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ జాబ్స్. అవును. ఇన్సూరెన్స్ కంపెనీస్ కానివ్వండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్, మనకి సింగరేణి తెలంగాణలో. ఇలా ఈ పబ్లిక్ సెక్టర్ జాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కలిపితే 85% ఉంటాయండి. తెలుగు స్టేట్స్ నుంచి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేవి 15%, మొత్తం కలిపితే 100%. రైట్. సో మరి ఈ జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ మీరు ట్రాక్ చేస్తారా? మీరే ట్రాక్ చేసి మీ ఇన్స్టిట్యూట్లో ఈ కోచింగ్ పెడతారా ఆ జాబ్స్ని క్రాక్ చేసే ఎగ్జామ్స్ని? కోచింగ్ వరకు వచ్చేసేటప్పటికి మేము 3 మాడ్యూల్స్ చేస్తామండి. ఏ ఎగ్జామ్ అయినా సరే గ్రాడ్యుయేషన్ తర్వాత మీరు హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలి అనన్నా, జాబ్కి వెళ్ళాలి అనన్నా 3 సబ్జెక్టులు కంపల్సరీ. ఈ 3 లేకుండా ఎగ్జామ్ అనేది జరగదు. రైట్. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. కరెక్ట్. రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, ఈ 3 కంపల్సరీ. ఇవి ఎవరైనా సరే నేర్చుకోవాల్సిందే. వెదర్ యూ వాంట్ టు గో ఫర్ హయ్యర్ స్టడీస్ ఆర్ యూ వాంట్ టు అప్లై ఫర్ ఎనీ ఎగ్జామ్. రైట్. ఫర్ దట్ మ్యాటర్ సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్ కానీ రాయాలన్నా కానీ ఈ స్కిల్ కావాల్సిందే. దీంతో పాటు జనరల్ స్టడీస్ కూడా చదువుకున్నారు అని అనుకోండి, రైల్వే ఎగ్జామ్స్ రాయొచ్చు. రైల్వేలో అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఇంగ్లీష్ ఉండదు. ఓకే. రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము, మేము తెలుగు మీడియం నుంచి వచ్చాము అని అనుకునేటటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి రైల్వే అనేది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. సైకలాజికల్గా కానివ్వండి, టెక్నికల్గా, సైంటిఫిక్గా ఏదైనా సరే. జిఎస్, ఇంగ్లీషు, రీజనింగ్ అండ్ అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, వీటన్నిటికీ కలిపితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ ఎగ్జామ్స్ రాయొచ్చు. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ వీటిలో అనుకోండి జిఎస్ ఉండదండి. మనం మాట్లాడుకున్నటువంటి 3 సబ్జెక్టులు ఉంటాయి. కరెంట్ అఫైర్స్ ఉంటుంది, రెస్పెక్టివ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. రెస్పెక్టివ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ మీనింగ్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అయితే బ్యాంకింగ్ అవేర్నెస్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ అయితే ఇన్సూరెన్స్ అవేర్నెస్ ఉంటుంది. రైట్. సో ఇవి కామన్ సబ్జెక్ట్స్ అండి. ఇవన్నీ కనుక నేర్చుకున్నట్లయితే ఇండియాలో లీవింగ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ మన తెలుగు స్టేట్స్లో వచ్చేటటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవి తీసేసిన తర్వాత ఒక గ్రాడ్యుయేట్ 99 నోటిఫికేషన్స్కి ఎలిజిబిలిటీ. అబ్బా. 99 నోటిఫికేషన్స్కి ఒక గ్రాడ్యుయేట్కి ఎలిజిబిలిటీ ఉంది. ఈ 99లో ఎవ్రీ ఇయర్ ఆన్ అన్ యావరేజ్గా 45 to 50 నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఈ అన్ని నోటిఫికేషన్స్కి కలిపి యావరేజ్గా ఒక గ్రాడ్యుయేట్కి 1,50,000 వేకెన్సీస్ అనేవి వస్తున్నాయి. ఐ రిపీట్, 1,50,000 ఉద్యోగాలు యావరేజ్గా వస్తున్నాయి అనండి. ఇదేదో ఒక సంవత్సరం వచ్చి రెండో సంవత్సరం రావట్లేదని కాదు. మేము 10 సంవత్సరాల క్రితం లాస్ట్ 10 years యావరేజ్ తీసుకున్నాము. ఇట్ ఈస్ క్లోజ్ టు 1,45,000+. వావ్, అసలు నమ్మశక్యంగా లేదు. ఇది జనరల్గా ఎందుకు నమ్మలేకపోతున్నాము అని అంటే, మనకి ఇప్పుడు తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి ఏంటి అని అంటే, గవర్నమెంట్ ఉద్యోగం అన్న వెంటనే టీఎస్పీఎస్సీ నుంచి కానీ ఏపీపీఎస్సీ నుంచి కానీ నోటిఫికేషన్ వస్తే గవర్నమెంట్ జాబ్ వచ్చిందని ఫీల్ అవుతాం. అదే టీచర్ ఉద్యోగాలకి వాటికి కూడా. ఎగ్జాక్ట్లీ.
డిఎస్సి కదా. నోటిఫికేషన్, ఎస్ఐ నోటిఫికేషన్, కానిస్టేబుల్ కానిస్టేబుల్ నోటిఫికేషన్. నోటిఫికేషన్స్ ఉద్యోగాలు, అది భర్తీ కాలేదు, ఇది భర్తీ కాలేదు, నోటిఫికేషన్ ఇవ్వలేదని చూస్తున్నాం తప్ప ఎస్ ఈ మిగిలిన అవకాశాలని మనం అందిపుచ్చుకోవట్లేదు. ఎస్ ఎగ్జాక్ట్లీ. రైట్ సో దిల్సుఖ్ నగర్లో కానివ్వండి, అశోక్ నగర్లో కానివ్వండి, చాలా మంది గ్రాడ్యుయేట్స్ వాళ్ళని చూస్తే మాకు చాలా బాధేస్తూ ఉంటుంది. ఎందుకంటే నోటిఫికేషన్స్ కోసం ఫైట్ చేస్తూ ఉంటున్నారు. దే ఆర్ కీపింగ్ దేర్ లైఫ్ ఇన్ టు రిస్క్. రైట్. ప్రతి మనిషికి కూడా 21 నుంచి 25 సంవత్సరాల పీరియడ్ ఏదైతే ఉంటుందో దట్స్ అ గోల్డెన్ పీరియడ్ స్వప్న గారు. అవును. ఎందుకంటే ఆ టైంలోనే మీ 25 ఇయర్స్ నుంచి మీ రిటైర్మెంట్ వరకు మీరు ఎలా గడపబోతున్నారు అనేది డిసైడ్ చేసే పీరియడ్ ఆ 4 ఇయర్స్. అవును. ఆ 25 దాటిన దగ్గర నుంచి మనకి బోలెడన్ని ప్రెజర్స్ వస్తూ ఉంటాయి. ఫ్యామిలీ తాలూకు ప్రెజర్స్, రెస్పాన్సిబిలిటీస్, రిలేటివ్స్ నుంచి వాళ్ళ తాలూకు అవమానాలు, లేకపోతే క్వశ్చన్స్. ఎప్పుడు కనపడినా ఎలా ఉన్నావని కూడా అడగరు. ఏం చేస్తున్నావు, అదే ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, ఈ థమ్స్అప్ సింబలే వస్తుంది. అవును. సో ఫ్రెండ్స్ తాలూకు వాళ్ళ సైడ్ నుంచి వచ్చేటటువంటి, మన ఫ్రెండ్ ఒకళ్ళు సెటిల్ అయి ఉంటారు, మనకేం ఉద్యోగం లేదు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, లో ఫీలింగ్స్, ఇవన్నీ 25 దగ్గర నుంచి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. 21 to 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ గ్రాడ్యుయేట్కి 99 నోటిఫికేషన్లకి ఎలిజిబిలిటీ ఉంది. స్వప్న గారు, ఒక మనిషికి ఏం కావాలి మీరు చెప్పండి? మనిషికి కావాల్సింది మంచి ఉద్యోగం, డబ్బులు, సెటిల్మెంట్. ఎగ్జాక్ట్లీ, డబ్బు. మనిషికి కావాల్సింది డబ్బు. మీరైనా నేనైనా ఎవరికైనా కావాల్సింది డబ్బు. అది ధర్మంగా సంపాదించాలి. మనం సంపాదించేటటువంటిది కానివ్వండి, లేదా మనం చేసేటటువంటి పని మనకి, మన కుటుంబానికి, సొసైటీలో గౌరవాన్ని తెచ్చిపెట్టేదై ఉండాలి. మనం రిటైర్ అయ్యేంత వరకు మన ప్లేస్ సేఫ్గా ఉండాలి. ఇటువంటి జాబ్ కావాలి. అవును. జాబ్ ఇస్తాను, జీతం ఇవ్వను అని అంటే ఒప్పుకుంటారండి ఎవరు? అస్సలు ఒప్పుకోరు. డబ్బులే కదా, అల్టిమేట్లీ డబ్బులు రావాలి చేతికి. ఎండ్ ఆఫ్ ద మంత్ వీ నీడ్ మనీ. అంతే. మనకి డబ్బు కావాలి. అవును. ఆ డబ్బు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగంలో అయినా వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అయినా వస్తుంది, పబ్లిక్ సెక్టర్ అయినా వస్తుంది. సో మిగిలిన రెండు కూడా ఉన్నాయి. తెలుగు ప్రజలు, తెలుగు ఆస్పిరెంట్స్ దీ పాయింట్ని గనక ఐడెంటిఫై చేసుకొని అన్ని నోటిఫికేషన్స్కి అప్లై చేయటం కనుక మొదలు పెడితే ఖచ్చితంగా 1 year లోపు ఉద్యోగం గ్యారంటీ వస్తుంది. రైట్. ఇప్పుడు నేను ఒక పెద్ద ల్యాప్స్ ఇన్ ద సిస్టమ్ అంటాం కదా, నేను తెలుసుకుంటుంది ఏంటంటే, నిజంగా ఫస్ట్ టైం ఇది ఇంటర్వ్యూ కోసం చెప్పట్లేదు, నిజంగా చెప్తున్నాను. మనం చాలా ఉద్యోగాల అవకాశాలని మనం అసలు గమనించట్లేదు, పట్టించుకోవట్లేదు. రెండోది, ఏవో పడని వాటిని పట్టుకుని అవి రాలేదనో పడట్లేదనో నిరుత్సాహపడిపోయి నిరుద్యోగులుగా ఉండిపోతున్నారు. మూడోది, ఒకవేళ అర్నెస్ట్గా వీటిని ట్రై చేస్తే చాలా వరకు అన్ఎంప్లాయ్మెంట్ భర్తీ అయ్యి ఒక సెక్యూర్ ప్లేస్లోకి వెళ్ళే అవకాశాలు మనకు ఉంటాయి. దానికి మార్గం ఏంటంటే, అఫ్కోర్స్ మీరు చూపిస్తారు మార్గం. మీ మెథడాలజీ ఎలా ఉంటుందండి? మా మెథడాలజీ ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం వేస్ట్ కానివ్వకుండా చూస్తాం స్వప్న గారు. మనకి తెలుసు సబ్జెక్ట్ ఈజ్ సేమ్. మీరు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ప్యాటర్న్లో కూడా CSAT అనే ఒక పేపర్ ఉంటుందండి, సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్. అందులో అర్థమెటిక్ ఉంటుంది, బ్యాంక్ ఎగ్జామ్స్లో ఉంటాయి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రతి ఎగ్జామ్లో ఉంటుంది. లాస్ట్కి 10th క్లాస్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి MTS, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఈ ఎగ్జామ్లో కూడా అర్థమెటిక్కే ఉంటుంది. అన్నిటిలోనూ ఒకటే సబ్జెక్ట్, కానీ అడిగే విధానం డిఫరెంట్గా ఉంటుంది. అవునవును. స్టాండర్డ్ డిఫరెంట్గా ఉంటుంది. సో మేమేం చేస్తాము అని అంటే, మా మెథడాలజీలో ఫస్ట్ ఇర్రెస్పెక్టివ్ వెదర్ హీ ఈజ్ ఏ తెలుగు మీడియం స్టూడెంట్ ఆర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ ఆర్ నాన్ మ్యాథ్స్, డజంట్ మ్యాటర్ ఫర్ అస్. వీ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద బేసిక్స్ నుంచి. ఫస్ట్ మా టార్గెట్ ప్రిలిమినరీ ఎగ్జామ్, లేదా Tier 1 ఎగ్జామ్, లేదా CBT 1 ఎగ్జామ్. పేర్లు రకరకాలుగా ఉంటాయండి. మనం ఉద్యోగం తెచ్చుకునే ఈ పరీక్ష ప్రాసెస్లో ఫస్ట్ ఫేజ్ అన్నమాట. దీనికి కావాల్సిన కంటెంట్ని ఫస్ట్ క్లియర్ చేస్తాం. ఇది ఇచ్చిన తర్వాత ప్రతిరోజు స్టూడెంట్కి వారు ఏ ఎగ్జామ్ అయితే రాయబోతున్నారో ఆ ఎగ్జామ్ గతంలో ఎలా అయితే కండక్ట్ చేశారో సేమ్ మెథడాలజీలో, సేమ్ స్ట్రాటజీ, సేమ్ స్టాండర్డ్ తోటి టెర్మినాలజీ కూడా అదే వాడతాం. రైట్. ఇక్కడ మాక్ ఎగ్జామ్స్ పెడతాం. పెట్టి ప్రతి మాక్ ఎగ్జామ్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. క్లాస్ రూమ్ టీచింగ్ వేరు స్వప్న గారు, ఎక్స్ప్లెనేషన్ వేరు. అంతే. క్లాస్ రూమ్లో మేము చేసేది ఏంటి అంటే, యాజ్ ఎ టీచర్గా నా మైండ్లో ఉన్న సబ్జెక్ట్ని నేను స్టూడెంట్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, లేదంటే ఒక బొమ్మ చూపిస్తాను, ఏదో ఒకటి చేస్తాను. బట్ నా మైండ్లో ఉన్న సబ్జెక్ట్ని స్టూడెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. బట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో నేను సబ్జెక్ట్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా ఇవన్నీ నేను ఆలోచించను. కరెక్ట్గా 30 seconds to 40 secondsలో ఆన్సర్ వస్తుందా రావట్లేదా, నేను ఇదే మాట్లాడుకుంటాను.
సో ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ వస్తే ఎలా చేయాలి అనేది మాత్రమే పేపర్ ఎక్స్ప్లెనేషన్లో వాడతాం. ఇది చేయటం వల్ల ఆల్రెడీ బేసిక్ నాలెడ్జ్ ఉంది. ఈ ప్రాసెస్లో ఒక క్వశ్చన్ 4-5 రకాలుగా చేసిన ఆన్సర్ వస్తుంది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. వీటిల్లో ఏ క్వశ్చన్కి ఏ మెథడ్ కరెక్ట్ అనేది పేపర్ ఎక్స్ప్లెనేషన్లో తెలుస్తుంది. ఓకే. ఇది చేయటం వల్ల ఎగ్జామ్లో వాళ్ళకి ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఇది ఆల్రెడీ మనం రాసింది అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్ ఆన్సర్ వస్తూ ఉంటే మనకు కూడా యాస్పిరెంట్కి కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్ళటానికి పాజిటివ్ మూడ్ తోటి ముందుకు వెళ్ళిపోతారు. రైట్. ఇది అయిపోయిన వెంటనే దీంతో పాటు ప్యారలల్గా ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ లెవెల్ కోచింగ్ ఇస్తాం. దానికి స్పెషల్గా టార్గెట్ మెయిన్స్ అని ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ టార్గెట్ మెయిన్స్ ప్రోగ్రాంలో మెయిన్స్ కంటెంట్ మాత్రమే డిస్కస్ చేస్తాం. అక్కడ బేసిక్స్ ఏమి డిస్కస్ చేస్తాం, హై లెవెల్లో వెళ్ళిపోతాం. ఇది అయిపోయిన తర్వాత ఆఫీసర్ పోస్టులకి ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఆ ఇంటర్వ్యూ గైడెన్స్ ఇస్తాము. ఒరిజినల్గా ఫైనల్ మాక్ ఇంటర్వ్యూ ఎలా అయితే జరుగుతుందో, అంటే 5 ఉండి మధ్యలో ఒకళ్ళ ప్యానెల్ మెంబర్ ఉండి కాంబినేషన్ ఉంటుందండి. సేమ్ ఫైనల్ ఇంటర్వ్యూ ఎలా అయితే జరుగుతుందో అలానే మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఇక్కడ చేస్తాం. అల్టిమేట్ మా ఎయిమ్ ఏంటి అని అంటే స్టూడెంట్ ప్రిలిమ్స్ రాసినా, మెయిన్స్ రాసినా, ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా చదివిన క్వశ్చన్ ఆల్రెడీ మేము ఇంతకుముందు చదివాము, చాలాసార్లు చదివాము, చాలాసార్లు సాల్వ్ చేశాము అనే విధంగా మేము ఎగ్జామ్లు పెడతాం ఇక్కడ. సో బేసిక్గా నాకు అర్థమైంది 100 ఎగ్జామ్స్ ఉన్నా కూడా ముడి పదార్థం ఒకటే. ఎస్. సో దానికి ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, తర్వాత మీకు ఎగ్జామ్ రౌండ్ ఉంటుంది. ఈ 3 గనక వాళ్ళు క్లియర్ చేయగలిగితే ఏ ఎగ్జామ్ అయినా ఏ ఫామ్లో వచ్చినా వాళ్ళు క్లియర్ చేయడానికి సంసిద్ధం అవుతాం. అంతేనా? అంతేనండి. సో అయితే మరి దీనికి ఎవరెవరు ఎలిజిబుల్? అంటే ఈ కోర్సెస్ మీ దగ్గర చేరడానికి 12వ తరగతి పాస్ అయిన వాళ్ళ, 10థ్లోనే పాస్ అయిపోయి వచ్చేయచ్చా మీ దగ్గరికి, లేదు గ్రాడ్యుయేట్స్ని మాత్రమే తీసుకుంటారా? ఇప్పుడు నేను చెప్పినటువంటి 99 ఎగ్జామ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు అన్నిటికీ ఎలిజిబుల్ ఉంటుందండి. అవును. 10+2 ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ చదివిన వాళ్ళకి ఒక 15 నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. రైట్. 10th ఎలిజిబిలిటీ ఉన్న వారికి ఒక 4-5 నోటిఫికేషన్లు ఉన్నాయి. సో మేమేంటి చెప్పేది ఏంటంటే వీలున్నంత వరకు చదవండి. చదవాలి, తప్పకుండా చదవాలి. ఉద్యోగం కోసమే కాదు, చదవాలి. సో ఎక్కువ చదివితే ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటే బ్రెయిన్ క్యాన్సర్ రావటం అట్లాంటివి ఏమి ఉండవు మనకి. సో వీలైనంత వరకు మనకు ఓపిక ఉన్నంత వరకు ఫైనాన్షియల్గా, మెంటల్గా ఎంత ఓపిక ఉంటే అంతవరకు చదవటం మంచిది. వన్స్ గ్రాడ్యుయేషన్ వచ్చింది అని అంటే మాత్రం దే కెన్ రైట్ 99 ఎగ్జామ్స్ అండ్ సబ్జెక్ట్ మీద గ్రిప్ పెట్టుకుంటూ, ఇందాక మీరు అడిగిన క్వశ్చన్లో ముడి పదార్థం ఒకటేనండి, బట్ దాని నుంచి తయారు చేసి అవుట్పుట్ తీసుకొచ్చే డిజైన్ వేరే ఉంటుంది. అవును. ఇందులో కూడా రైల్వే పరీక్షల్లో క్వశ్చన్ అడిగే విధానం ఒకలా ఉంటుంది. కొన్ని ట్రిక్కీగా అడుగుతారు, కొన్ని లాజికల్గా అడుగుతారు, కొన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ అడుగుతారు. ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక్కొక్క టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. టెర్మినాలజీ కూడా ఒక్కొక్కలాగా ఉంటుందండి. భాష అడిగే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది. మేము ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారు పిల్లలు, మేము ఆ ఫార్మాట్ వాడతాం. అది మా దగ్గర స్పెషాలిటీ. రైట్. సో సుమన్ టీవీలోనే గత వారంలో రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో నేను లైవ్లో చూపించానండి. మా వెబ్సైట్ ఓపెన్ చేసి 14 పరీక్షలు ఉన్నాయి ఒకరోజు పెట్టి. బాబా 1 సింగిల్ డే 14 ఎగ్జామ్స్ పెట్టాం. సో అట్లా స్టూడెంట్ ఒకసారి కోచింగ్ తీసుకుంటే మా దగ్గర వారికి జాబ్ వచ్చేంత వరకు మేము సర్వీసెస్ ఇస్తాం. అండ్ దాట్స్ అవర్ బిగ్గెస్ట్ హిట్ స్ట్రాటజీ. బాగుంది, చాలా బాగుంది. అంత కాన్ఫిడెన్స్ మీరు ఇస్తున్నారు. 20 ఏళ్ల ప్రయాణంలో వేల మందిని మీరు సెటిల్ చేశారు గవర్నమెంట్ జాబ్స్లో. అండ్ ఇంకా రాబోయే జనరేషన్ కూడా ఐ థింక్ తప్పకుండా ఈ కొత్త పాసిబిలిటీకి ఓపెన్ అయితే ఐ థింక్ అందరూ ప్రైవేట్ సెక్టర్ వైపు చూస్తున్నారు కాబట్టి ఇటువైపు ఆలోచించని వాళ్ళు ఈ కొత్త పాసిబిలిటీ చూడాలని చెప్పి మేము కూడా సూచిస్తున్నాము. తప్పకుండా సుధీర్ గారు, మీ ప్రెజెన్స్ అండ్ యువర్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ రియలీ ఓపెన్డ్ అ లాట్ ఆఫ్ మైండ్స్ ఇవాళ. తప్పకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ మీతో ఒక లాంగ్ కాన్వర్సేషన్, అసలు నోటిఫికేషన్స్ అన్నీ దగ్గర పెట్టుకుని ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఒక్కొక్క ఎగ్జామ్ తాలూకు విషయం ఏమిటి, అసలు ఏం కావాలి వాళ్ళకి, ఎలాంటి క్వాలిఫికేషన్, స్కిల్ సెట్స్ ఉండాలి మాట్లాడదాం. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నమస్కారం.